హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. బీసీ ఉద్యమంలో మనకి మేమెంతో మాకంతా అంటూ పోరాటం చేస్తూ మనతో పాటు చాలా విషయాలు బీసీ కులాల సంఘాల జేసీ చైర్మన్ కుందారం గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. మనతో పాటు చాలా విషయాలు చేసుకోబోతున్నారు. సో వారినే మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సో ఇప్పుడు మనకి రీసెంట్‌గా బీసీ కుల సంఘాలకి సంబంధించి కేంద్రంలో బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు కదా! దాని కేటాయింపులు వాటి గురించి మీ స్పందన ఎలా ఉంది? అసలు ఏమనుకుంటున్నారు? మేడం, నేను కుందారం గణేశాచార్య. నేను బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నానండి. మాకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తారండి. కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే పోతుందండి. దాదాపు స్వాతంత్ర 75 సంవత్సరాల నుంచి బీసీలకు అడుగడుగున అన్యాయమే జరుగుతున్నమాట వాస్తవం అండి. ఈ రాష్ట్రంలో మేము 136 కులాల బీసీ సంఘాలకు నేను చైర్మన్గా ఉన్నాను. అయితే రాష్ట్రంలో 136 కులాల బీసీలు ఉంటే కేంద్రంలో ఓబీసీలు 2636 కులాలు ఉన్నాయి మేడం. వారికి వీరికి అడుగడుగున అన్యాయం చేస్తున్నారు పాలకులు. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఇంతవరకు జరుగుతలేదు కూడా. మొన్న పెట్టిన బడ్జెట్లో కూడా దాదాపు 48 లక్షల కోట్ల బడ్జెట్లో మాకు 3300 కోట్లు బీసీలకు ఇస్తున్నామని ప్రకటన చేస్తే అది చూస్తే చాలా బాధాకరం, దారుణం. ఎందుకంటే మెజార్టీ పీపుల్స్ మేమండి. 80 కోట్లు ఉన్నాం మేము ఈ భారతదేశంలో. మరి ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీలో ఉన్నామండి. ఇక్కడ బడ్జెట్లో కూడా మాకు అన్యాయమే జరిగింది. మా సోదరులకు ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్ళు ఇంత జనాభా ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇంత అమౌంట్ కేటాయించడం జరిగిందండి. మేము స్వాగతిస్తాం. మేము ఎస్టీలను మేము కించపరచుడు కాదు, కానీ వాళ్ళకు 30,000 కోట్లు, తర్వాత ఎస్టీలకు 17,500 కోట్లు ఏమో ఎస్టీలకు ఇచ్చారు. బీసీలకు 9,200 కోట్లు. అంటే మేము ఉన్నదేమో 55%. అంటే ఈ జనాభా రాష్ట్రంలో 3 కోట్ల మంది ఉన్నామండి. మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా అన్యాయాలు చేస్తున్నాయండి. ఓకే. సో తెలంగాణ స్టేట్ బడ్జెట్ గురించి మీరేమనుకుంటున్నారు? మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మేడం. నిన్న కూడా వెళ్ళాము, ఈరోజు కూడా మాట్లాడుతున్నాము. ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చారు, టైం ప్రకారం మేము పోతున్నాము. ఎందుకంటే మా జనాభా అనేది ప్రభుత్వానికి సరి అయిన లెక్కలు లేవండి. లేకనే ఈ ప్రాబ్లం. 1951లో బ్రిటిష్ గవర్నమెంట్ స్వాతంత్రం రాక ముందు వచ్చే కొత్తలో ఒకసారి బీసీ కులగన జరిగిందండి. ఇంతవరకు ఆ బీసీ కులగన జరగడం లేదు. దాన్ని మేము కులగన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం మేడం. మొన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారండి. ఆ పాదయాత్రను మేము కలిసాం. మమ్మల్ని పిలిపించి నేను, మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మా వేముల వెంకటేష్, శ్యామ్ కుర్మ, మేము 5 వెళ్ళాము. పోతే అక్కడ ఏమైందంటే, నేను కంపల్సరీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తాను ఈసారి అని ఉదయపూర్ డిక్లరేషన్లో చెప్పాడండి. మేనిఫెస్టోలో పెట్టాడు. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టాడు. కామారెడ్డి డిక్లరేషన్ కూడా బీసీలకు మరి 43% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడండి. అది చేయడం లేదు. చేస్తానని చెప్పాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఆయన ముందు చెప్పాడు. మరి ఎన్నికలు అయిన తర్వాత దానికి ఒక జీవో తీసుకొచ్చాడు, జీవో నెంబర్ 26. దాన్ని 150 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆచరణలో అమలు చేయడం లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పాలకులు చేస్తున్నారు. మా వాళ్ళు కనీసం సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ కౌన్సిలర్గా చేయనీకి కూడా రిజర్వేషన్ మా జనాభా ఎంత ఉంటుందో మాకు రిజర్వేషన్ అంత పెరగాలి. అది చేయడం లేదు మేడం. సో దానికి రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు మీరు? రీజన్ ఏంటంటే ఈ పాలకులు పెత్తందారి వ్యవస్థని కొంతమంది చేతిలో ఈ దేశం మొత్తం బందీ అయిపోయింది మేడం. బందీ అయిపోయి వాళ్ళ చేతుల్లోనే వ్యవస్థలు మొత్తం ఉన్నాయి. వాళ్ళ కాలేజీలు కానీ, మరి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఏది కానీ ఒక మీ అనొద్దు కానీ పెద్ద మీ ఛానల్ కూడా. ఎందుకంటే మేము బీసీలో మేము సమాజ నిర్మాణ కర్తలు మేడం. ఈ సమాజాన్ని కొమ్మలు మేము. బీసీలు లేకపోతే అసలు వ్యవస్థనే లేదు మేడం. ఇప్పుడు వడ్డేరి కార్మికులు ఆ పెద్ద బండలు, పెద్ద గ్రనేట్లు, అవన్నీ ముక్కలు చేసి ఇవాళ ఎన్నో బిల్డింగ్లు కడుతున్నారు మేడం. అదేవిధంగా పద్మశాలీలు వాళ్ళు ఒక చీరనేసి అగ్గిపెట్టెలు పెట్టి విదేశాలకు పార్సల్ చేసే సంస్కృతి బీసీలేదు మేడం. మరి అదేవిధంగా చేపలు పట్టే వారి గురించి చెప్పాలంటే
బోట్లలో వెళ్ళి పడవలలో వెళ్ళి సముద్రంలో చేపలు తీసుకొచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం మేడం. నేను మొన్న మా కూతురుతో స్విట్జర్లాండ్ పోతే ఇండియా చేపలు, ఇండియా ఫిష్ అని అంటారు మేడం అక్కడ. అట్లా ప్రతి ఒక్కటి బీసీల సంపద. ఇవాళ గీతా కార్మికులు చూడండి, ఆకాశం ఎత్తు చెట్లెక్కి మరి అక్కడ కళ్ళు గీసి సమాజానికి వాళ్ళు ఒక అమృతం లాంటి పదార్థము సమాజానికి ఇస్తారు. నా కులం విశ్వబ్రాహ్మణ కులం మేడం. విశ్వకర్మ లేని విశ్వంబు లేదురా విశ్వదాభిరామ వినురవేమ వేమన గారే చెప్పారు మేడం. మరి భూత భవిష్యత్ వర్తమానం గురించి ముందే చెప్పిన మహనీయుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల పుట్టిన వంశం మేడం మాది. అయినా మాకు అడుగడుగున అన్యాయమే మేడం. మాకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మున్సిపల్ కమిషనర్ లేడు, మున్సిపల్ చైర్మన్ లేడు, ఐఏఎస్ ఆఫీసర్ లేడు. మాకు మాత్రం ప్రభుత్వాలు అడుగడుగున అన్యాయం చేస్తుంది. మేము వెట్టి చాకరికి ఏదో గొర్రెనిచ్చి బర్రెనిచ్చి మాకు చిన్న చిన్న స్కీమ్లలో పెట్టి మమ్మల్ని మభ్యపెట్టి మాతో ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప మేము మాత్రం ఎదురు తిరిగబడే రోజు వచ్చింది మేడం. దానికి మీకు ఇప్పుడు చెప్పమంటారా నన్ను? ఈ నెల 14th నుంచి, మొన్న జరిగిన 14th నుంచి మేము ప్రతి జిల్లాల సమగ్ర కులగణ జరగాలని చెప్పి సమగ్ర కుల యాత్ర ఏర్పాటు చేశాం మేడం. ప్రతి జిల్లాలో తిరుగుతున్నాం మేడం. మొన్న సంగారెడ్డిలో ఉన్నాం, అంతకంటే ముందు మరి నిజామాబాద్లో, వరంగల్లో, సిద్దిపేటలో, మరే విధంగా సూర్యాపేటలో ప్రతి జిల్లాలు తిరుగుతున్నాం. ఇప్పుడు ఆదిలాబాద్ ఒకటి, మహబూబ్నగర్ ఒకటి, కరీంనగర్ 3 జిల్లాలు బ్యాక్ ఉన్నాయి మేడం. అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తున్నాం. అన్ని జిల్లాల బీసీలను చైతన్యవంతం చేస్తున్నాం మేడం. దానికి మా ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, మరి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మాకు ఒక అడ్వైజర్గా ఉన్నాడు. మా అధ్యక్షులు జాల శ్రీనివాస్ గౌడ్ గారు, మేము బాలరాజ్ గౌడ్ గారు, మా వేముల వెంకటేశం, మేమంతా కలిసికట్టుగా అన్ని కులాల్లో ఉన్నాం మేడం ఇందులో. సో ఇప్పుడు మనకి జనాభా అనేది ఎక్కువైపోతుంది. సో పబ్లిక్ చాలా ఎక్కువైపోతున్నారు. దానివల్ల మనకి కులాలు కూడా బీసీలో చాలా మంది ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా 136 కులాలు ఉన్నాయని చెప్పారు. సో దానికి జనాభా ఎక్కువ అవడం కారణం చేత 20-30 కులాలను యాడ్ చేయడానికి కూడా వీళ్ళు రెడీ అవుతున్నారు. సో దాని వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది, అలాగే ఉన్న జాబ్స్ మనకి సరిగా రావట్లేదు. సో దాని వల్ల మీరు దానికి ఏం చేయబోతున్నారు? దాన్ని మేము గవర్నమెంట్ ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మేము ధర్నాలు చేస్తున్నాము, గల్లీ నుంచి ఢిల్లీ వరకు జంతర్ మంతర్ దగ్గర ఇప్పటి 10 సార్లు కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవడానికి ప్రయత్నాలు చేశాం మేడం. మొన్న బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచాడు మేడం. నేను మా అధ్యక్షుల వారు మేమంతా వెళ్ళాము. ప్రధానమంత్రితో మీతో కూర్చొని మాట్లాడాం మేడం. మీకు బీసీలకు ఈసారి సరైన ప్రాధాన్యత కల్పిస్తా, అసలు బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటన చేసి పోయాడు మేడం. మరి అప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తారని ప్రధానమంత్రి చెప్పాడు, కానీ అమలు చేయలే కదా. ఇక్కడ ప్రభుత్వము కాలే, ఏది బీజేపీ గవర్నమెంట్ అధికారంలో రాలే. కాంగ్రెస్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కూడా చెప్పాడు మేడం, బీసీలకు 43% రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పాడు. అది అమలు చేయలే మేడం. చెయ్యాలనే మేము ఒత్తిడి చేస్తున్నాం, చెయ్యాలనే మేము పోతున్నాం. ఇప్పుడు వచ్చే నెల ఆగస్టు 7న మాకు పంజాబ్లో మరి అమృత్సర్లో పెద్ద జాతీయ ఓబీసీ మహాసభ అని పెట్టాము మేడం. నిన్ననే వాల్ పోస్టర్ రిలీజ్ చేశాము. దానికి కూడా ఈ రాష్ట్రంకి వెళ్ళి దాదాపు 2000 మంది వరకు వెళ్తున్నాం. అందరం టికెట్ బుక్ చేసుకున్నాం. అక్కడ కూడా ఉద్యమాన్ని భారతదేశం లెవెల్లో మా ఉద్యమాన్ని తీసుకొస్తున్నాం మేడం. ఏమంటారు చూడు, కుక్కలకు నక్కలకు జంతువులకు లెక్కలు ఉన్నాయి మేడం, మా బీసీలకు లెక్కలు కడతలేదు మేడం. ఎందుకంటే మా లెక్కలు కనుక బయటకు వస్తే బడ్జెట్ పెంచవలసి వస్తుంది, రాజకీయ రిజర్వేషన్ పెంచవలసి వస్తుంది. మేము అనుభవించాలని చెప్పి వాళ్ళు పటేలు వాళ్ళ మిస్సెస్లు దొరలు పోయినాక దొరసానామాలు వచ్చిన వాళ్ళే వస్తున్నారు మేడం. మా బీసీకి మాత్రం అడుగడుగున ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు. కనీసం నామినేట్ పోస్టులు అన్నా కానీ మాకు అవకాశం కల్పించడం లేదు మేడం. మొన్న వేసిన చైర్మన్లలో కూడా పూర్తిగా అన్యాయమే మాకు జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. సార్ అనుకున్నట్లుగా కుందారం గణేష్ గారు ఏమంటున్నారంటే కులాలకి అన్నిటికీ ఖచ్చితంగా న్యాయం జరగాలి. సో వాటిని మేము రేవంత్ రెడ్డి ముందు మేము ప్రవేశపెట్టబోతున్నాం. సో వాళ్ళు అధికారికంగా మాకు మంచి చేయాలి, మంచి ప్రకటించాలని చెప్పి వాళ్ళైతే పోరాటం చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.